అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కల్తీకి కాదేది అనర్హం అన్నట్టుగా సాగుతుంది ఇక్కడ అక్రమ దందా వ్యాపారం. ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలోని సంతమాగులూరు, ఏల్చూరులో అక్రమంగా పాలు తయారు చేస్తున్నటువంటి వ్యక్తులను కూడా గత రాత్రి పోలీసులు, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. సుమారు వీరి వద్ద నుంచి 360 లీటర్ల పాలు, కల్తీ పాలను అయితే స్వాధీనం చేసుకున్నారు. కేవలం కొన్ని రసాయనాలతోటి తయారు చేస్తున్న ఈ పాలు ప్రజల ఆరోగ్యానికి ఎంతో హానికరమైనప్పటికీ గతంలో ఇదే ప్రాంతంలో అద్దంకి నియోజకవర్గం పరిధిలో అనేక ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా దాడులు నిర్వహించి అప్పటికీ కూడా ఇటువంటి అక్రమ దందాలు అయితే ఇక్కడ పునరావృతమవుతూ వస్తున్నాయి. గతంలో అక్కడ చేసిన దాడులను ఎటువంటి పరిస్థితుల్లో కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ అక్రమ వ్యాపారస్తులు ఈ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కల్తీ పాల వల్ల కూడా ప్రజలు అనారోగ్యం పాలయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా అధికారులు తెలియజేస్తున్నప్పటికీ వాళ్ళకి కేవలం లాభాన్నే దృష్టిలో పెట్టుకొని ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి వాళ్ళు అక్రమ కల్తీ పాలను తయారు చేసి రసాయనాల ద్వారా ప్రజల ప్రాణాలతో అయితే చెలగాటమాడుతున్నారు. దీనిపై స్పందించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉమ్మడిగా కలిసి గత రాత్రి ఆ స్థావరాలపై దాడులు చేయడం, దానికి సంబంధించిన 3 వ్యక్తులను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ 3 వ్యక్తులను కూడా వాళ్ళపై కేసులు నమోదు చేశారు. దీన్ని పలు సెక్షన్ల మీద కూడా వారి మీద కేసులు నమోదు చేశారు. ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే అక్కడ కఠిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి అధికారులు చెబుతున్నప్పటికీ గతంలో అనేక దాడులు జరిగినా కూడా మరొకసారి ఇటువంటి బయటపడుతున్న నేపథ్యంలో అక్కడ ప్రజలైతే కోరుకుంటున్నారు. ఇటువంటి పునరావృతం కాకుండా అధికారులు, అదేవిధంగా పాలకులు అయితే గట్టి చర్యలు తీసుకోవాలి, లేకపోతే ప్రజలు అనారోగ్యం పాలయ్యి మృతి చెందే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా అక్కడ వైద్యులు అయితే తెలియజేస్తున్నారు. మొత్తానికి ఈ జరిగిన సంఘటన కేవలం ఆ లాభార్జన కోసమే చేస్తున్నారు తప్పితే మరి వేరే ఉద్దేశం లేదు. ఈ కల్తీ పాల వల్ల కూడా ఇక్కడ అనారోగ్యం పాలయ్యి ప్రజలు నానా ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా అక్కడ ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి అక్కడ సంబంధించిన అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఇటువంటి అక్రమ వ్యాపారాలను పూర్తి స్థాయిలో అయితే అరికట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, అద్దంకి, ప్రకాశం జిల్లా.